క్లుప్తంగా ముగిద్దాం. అంటే జర్నీ చెప్పాలని అంటున్నారండి. ఈ జర్నీ చెప్పడం ఏంటో తెలియదు నాకు. ఫస్ట్ 2018లో మొదలైంది, 26కి ఇక్కడ దాకా వచ్చాం. ఒకటే చెప్పగలండి, అంటే 3 మాటల్లో చెప్పాలంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినప్పుడు కష్టం, దాటిపోయాక అనుభవం, ఆ అనుభవం కాలం గడిచే కొద్దీ జ్ఞాపకం, అంతే. సో ఇది నేను ఎంత కష్టపడ్డానో చెప్పుకునే వేదిక కాదు, అందరూ పడతారండి, పెద్ద గొప్ప విషయం కాదు. సో ఐఎమ్ హ్యాపీ ఇక్కడ దాకా చేరుకున్నాం. అండ్ ఇక్కడ దాకా చేరుకోవడానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటూ పోతే ఇంకొక 2 గంటలు పడుతుంది. కాబట్టి పేరు పేరున నమస్కరిస్తూ, ఈ అవార్డుని మాకు అందించిన జ్యూరీకి, నేషనల్ అవార్డు జ్యూరీకి మరియు భారత ప్రభుత్వానికి సవినయంగా నేను నమస్కరిస్తూ, అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చింది ఈ 35 స్క్రీన్ ప్లే. నేను ఏదైతే 2018లో పేపర్ మీద పెట్టానో ఆ పేపర్ని ప్రింట్ వేసి అందరికీ పంచుదామని. సో నా చేతి రాతని అందరి చేతులకి ఇచ్చేద్దామండి. మీరు షూర్ సార్. 35 ఒక అద్భుతమైన సినిమా. అందరికీ నమస్కారం. 16th July 2024 ఇక్కడే నేను ఒక్కడే ఉన్నాను. అక్కడ నా పక్కన సునీల్ గారు, ఇటు పక్కన ప్రవీణ్ గారు ఫ్రమ్ స్పిరిట్ మీడియా. బయట హీరో గారు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ మూవీ చూసిన తర్వాత స్టార్ కాస్ట్, క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు బయట. అప్పుడెప్పుడు సాగర్ సంగమంకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత రుద్రవీణకి కొంచెం చెమ్మగిలినాయి కళ్ళు. ఈ సినిమాకి 2-3 సార్లు ఖర్చు వెతుక్కున్న. ఆ రోజు అన్లక్కీగా ఖర్చు తెచ్చుకోలేదు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నివేత గారు కనిపించారు, విశ్వ గారు కనిపించారు, డైరెక్టర్ గారు కనిపించారు. కరెక్ట్గా 3 months బ్యాక్ 2024 15th or 16th July సినిమా చూసిన 3 months బ్యాక్ మా పెద్ద పాపకి డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి హిందీలో 38.5 వచ్చింది. స్కూల్లో పిలిపించి క్లాస్ రూమ్లో విడిగా మాట్లాడారు. మళ్ళీ రాయాలి సార్ ఎగ్జామ్, అది ఇది అని చెప్పారు. కట్ చేస్తే తను నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ గ్రేడ్లో 96 తెచ్చుకుంది హిందీలో. అది ఇక్కడ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి విశ్వ గారితో మాట్లాడుతున్నాను, హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇది ఏదో బాగా కనెక్ట్ అయిపోయాడు, ఇది క్లోజ్ అయిపోయిందని అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైనప్పుడు వాళ్ళ మనసులో ఒక చిన్న హార్ట్తో నవ్వుతాం కదా, మామూలుగా ఫ్రెండ్స్ జోకులు వేసుకునేటప్పుడు నవ్వు వేరు, హృదయ పొరల్లోంచి వచ్చే నవ్వు వేరు. ఓకే, అయిపోయింది, డన్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. నా కళ్ళు చూసి చెప్పేశారు వాళ్ళు, ఇది క్లోజ్ అని చెప్పి. సునీల్ గారు, ప్రవీణ్ గారు, రాణా గారు, విశ్వ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే, నేను సెకండ్ టైం కూడా ఈ సినిమా ప్రివ్యూ చేస్తున్నప్పుడు, నేను ఫస్ట్ టైం నేను ఒక్కడనే వచ్చాను కదండి, ఈసారి ఫ్యామిలీతో వస్తాను అని చెప్పాను. ఇది ఇంతకుముందు ఫంక్షన్లో కూడా చెప్పినట్టున్నాను. అప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో వచ్చినప్పుడు నివేత గారు పేపర్స్ వెనక్కి దాచుకుని తలుపు తీసి విశ్వ గారి దగ్గరికి వస్తారు. నివేత గారు ఇలా పేపర్ తీసి ఇలా ముందు పెట్టే లోపే మా పిల్లలిద్దరు పప్ప 10th class పాస్ అయిపోయింది హీరోయిన్ అంటుంటే, డన్, క్లోజ్ చేసేయాలి, డీల్ క్లోజ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. థియేటర్లో ఒక్కళ్ళి సినిమా చూసి డీల్ క్లోజ్ చేయడం చాలా కష్టం అండి. మీరు అనుకుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఒక సినిమా చూసేస్తాడు, గబగబా ఏదో క్యాల్కులేషన్ చేసేసుకుంటాడు, ఆర్పు అంటాడు, ఆర్ఓఐ అంటాడు,
రెవెన్యూ అంటాడు, సబ్స్క్రిప్షన్స్ అంటాడు అని చెప్పి ఏదో మ్యాథమెటిక్స్ లాజిక్స్ చూసుకుంటారు అనుకుంటారు. మ్యాథమెటిక్స్ లాజిక్స్ లెంత్లు కాదండి, డెప్త్ చూడాలి. కంటెంట్లో డెప్త్ చూడాలి. లెంత్ ఎంత ఉంది, బ్రెత్ ఎంత ఉంది అని చెప్పి మ్యాథమెటిక్స్ కాదు మేము చేసేది. కంటెంట్లో డెప్త్ ఎంత ఉందని చెప్పి చూస్తాం. వణుకుతున్నాను చూడండి, కనెక్ట్ అయ్యాను కదా, వణుకుతున్నాను, చెయ్యి కూడా వణుకుతుంది. చాలా రోజుల తర్వాత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సినిమా గురించి మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయడానికి నాకు తెలుగు అవసరమైంది. జనరల్గా మ్యాథమెటిక్స్లో మాట్లాడతాం మేము, ఈ సినిమాని కన్విన్స్ చేయడానికి స్పష్టమైన తెలుగు అవసరమైంది. లక్కీగా తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో పద్ధతిగా కన్విన్స్ చేసి క్లోజ్ చేసి, గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళీ ఇదే స్టేజ్ మీద వచ్చాను, మాట్లాడాను. అప్పుడు నాకేంటంటే స్టేట్ ర్యాంకర్ని నేను, వీళ్ళకి కాదు అవార్డు వచ్చింది, నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యా. నేను స్టేట్ ర్యాంకర్ అని ఫీల్ అయ్యా. ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో నేనే నేషనల్ ర్యాంకర్ని అని ఫీల్ అయ్యా, టాపర్ని అని ఫీల్ అయ్యా. టాప్ 10 కాదు, టాప్ 1, స్టేట్ ర్యాంకర్ని కాదు, నేషనల్ ర్యాంకర్ని కూడా అని ఫీల్ అయ్యా. ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఇట్స్ ఈజీ టు రైట్ డైలాగ్స్, కానీ ఇలాంటి దాంట్లో మాట్లాడడం అన్నది లిటిల్ టఫ్ అనిపిస్తుంది. ఈ నా ఫస్ట్ వర్క్ కావడం వల్ల చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఐ డోంట్ టేక్ దిస్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ ఫస్ట్ థ్యాంక్స్ నందుకే చెప్పాలి ఫర్ 2 రీజన్స్ అండి. ఫస్ట్, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దానికి. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు రైటింగ్ చాలా ఈజీ చేసేసింది దానికి. ఎందుకు అంటే వెరీ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హెమ్, అన్న నాకు డైలాగ్స్ ఎలా కావాలి అంటే అని ఒక చిన్న ఇది చెప్పాడు. నాకు పంచ్ డైలాగులు వద్దు, నాకు ప్రాస వద్దు, హై వోల్టేజ్ ఎమోషన్ డైలాగ్స్ అస్సలు వద్దు, ఇవే వద్దు. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేలా మనసు నుండి మాట రావాలి, నోట్లో పలికేటట్టు ఉండాలి. అదేంటి నోట్లో పలికేటట్టు ఉండాలి అని అంటే, అన్న ఇదంతా చిన్నపిల్లల మాటలన్నా, పెద్ద మాటలు మాట్లాడేస్తే తెలుగు మళ్ళీ వాళ్ళు మాట్లాడలేరు అని. ఈ మాట ఆ రోజుతో ఆగలేదు. నేను రాసిన ప్రతి లైన్కి ఆ మీటర్ ఉంటుంది. అన్న ఇది 10 ఏళ్ళు ఉన్న పిల్లోడు మాట్లాడే మాటేనా, ఆలోచించు. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న నివేద ఇలా, అంటే అప్పుడు మేము నివేద హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ మాట్లాడే మాటేనా ఇది. సో ప్రతి దానికి ఒక మీటర్ ఉంటుందన్నమాట. అసలు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే ఆ క్లారిటీ, అసలు నాకు బాగా నచ్చి రాసింటాను, కానీ ఆయన క్లారిటీ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అది చూశాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో నందు వాట్ హీ ఈజ్ అన్నది. ఇది నాకు ఒక్కసారి జరిగిన ఎక్స్పీరియన్స్ కాదండి. రాసిన అన్ని నాళ్ళు ఎన్ని వర్షన్స్ రాసామో ప్రతి వర్షన్లో నాకు కలిగిన అనుభవం అండి ఇది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, నాకు అర్థం కాదు దాన్ని ఎలా చెప్పాలి అన్నది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సినిమా చూశాను అని ఏదో మెసేజ్ రాస్తుంటారు. అందరు రాసే మెసేజ్లో ఒక కామన్ వర్డ్ ఏమంటే చూసి ఏడ్చాము అని. ఆ మాట విన్న వెంటనే, చదివిన వెంటనే తెలియని ఆనందం వస్తుంది. అదేం సాటిస్టిక్ ప్లెజర్ నాకు తెలియదు. ఓకే, ఒకడు ఏడ్చాడంటే నేను ఆనందపడ్డాను. గమనించారంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడారో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలో ఒక కామన్ వర్డ్ ఏమంటే మేము ఏడ్చాము. ఓకే, సో మళ్ళా కూడా ఆనందమే దాంట్లో. సో ఒక ఏడుపులో ఏం ఆనందం అంటే ఆనందం చెప్పాలి నాకు. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ కన్నా స్పెషల్ కంగ్రాట్స్ ఎవరికంటే అరుణ్ కండి. ఎందుకంటే నా జర్నీ అరుణ్తో వాస్ క్వైట్ డిఫరెంట్. ఎంత ప్రాంప్ట్గా ఉండేవాడంటే, మేము డైలెక్ట్ ట్రైన్ చేసేటప్పుడు షార్ప్ క్లాస్ అయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలన్నమాట, రెడీ అయిపోయి కూర్చునేవాడు. ఒక్క క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. అసలు ఎంత టూ గుడ్ అంటే అసలు మూవీ మీద అతనికి ఉన్న అండర్స్టాండింగ్ అసలు నేను చెప్పలేను. ఒకసారి ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఏడ్చాడు అనుకో, అరే అంత కాదురా అంటే మళ్ళీ దాంట్లో నాకు స్టేజెస్ చూపించేవాడు, ఇది ఓకేనా నీకు, ఇది ఓకేనా నీకు అని. నాకైతే అస్సలు షాక్. అసలు ఒక మామూలు యాక్ట్ చేస్తూ ఇలా ఆగిపోయి షార్ట్ కట్ అయితే నెక్స్ట్ కంటిన్యూటీ ఆ వేలు ఇలా ఉంటే ఆ వేలు అక్కడి నుంచే పెట్టుకుని ఉంటాడు. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా ప్రైడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీలోనే ద మోస్ట్ సీనియర్ యాక్టర్స్ భాగ్యరాజ్ సార్తో, గౌతమి మ్యామ్తో యాక్ట్ చేశానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ కూడా ఉంటే బాగుండేది. వి మిస్ యూ సార్. మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సరస్వతి అమ్మ కూడా ఉంటే బాగుండేది. బాబాయ్ 35 పార్ట్ 2 ఇప్పుడు. ఇంకో నేషనల్ అవార్డు కొడదామనా? యా,
70 కదా, కొంచెం చేంజెస్లో 90. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియాకి, నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మా శ్రీనివాస్ బాలబొమ్మల గారికి, అందరికీ, మా సినిమా కొనుక్కున్న వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, జీ వాళ్ళకి, మా స్పిరిట్ మీడియా వండర్ఫుల్ టీమ్, స్పిరిట్ మీడియా ప్రవీణ్ గారు, రాజీవ్ గారు, ఎవ్రీబడి, శివ, ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు, రానా దగ్గుబాటి గారు, సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ ఈ సినిమా వెనకాల ఒక నిలబడ్డారంటే ఇది నిజంగానే చిన్న కథ కాదు. ఇంత దూరం తీసుకొచ్చారు. ఇందాక జస్ట్ వాంట్ టు సే, ఇందాక అందరూ ఎమోషనల్ అవుతున్నారు, అది మీకు ఏదో ఒక రకమైన ప్రెషర్ వస్తున్నారు అన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, ఒక సినిమా అనేది చాలాసార్లు నేను సిద్ధు మాట్లాడుకుంటున్నాం, బాబా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇదంతా హార్డ్ డిస్క్లోనే ఉంటుంది, ముట్టుకోలేము ఏమీ, ఇట్స్ నాట్ అ విజిబుల్ థింగ్, ఇట్స్ జస్ట్ ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే ఒక ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్. ఏంటి అసలు దీని ఎసెట్ వాల్యూ ఏంటి, ఇది అది అనుకున్నాం. ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, మనం హ్యూమన్ అని గుర్తు చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఒక సినిమా ఇవ్వగలదు. మనం హ్యూమన్, మన లోపల కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయిన 2 ఏళ్ల తర్వాత ఒక ఈవెంట్ పెట్టినా కూడా వీళ్ళందరూ ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అంటే అది ఆ సినిమా చేసిన మ్యాజిక్. ఆ సినిమా ఇంకొకసారి మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి, మనలో కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జెన్జీ 2026 రీల్స్. ఈ టైంలో ఒక సినిమా చూసి, అంటే సినిమాకు ముందు మాకు తెలుసు, నాకు నందుకు తెలుసు, రకరకాల వర్షన్స్, రకరకాల థియరీస్ వింటూ ఉంటాం. మీరు అందరూ రేపు పొద్దున్న ఫిల్మ్ మేకర్స్ అవుతారు నాకు తెలుసు. ఎవ్రీబడి హూస్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఎంతో కొంత మా మాటలు వింటున్నారంటే మీకు మా స్టోరీ తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఇదంతా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ కథ రాసుకున్నప్పుడు ఒక 2 గదుల్లో మొదలై ఉంటుంది. ఒక గదిలో తను కూర్చుని రాసుకుని ఉంటాడు. 2022లో మెసేజ్ పెట్టా, హలో అండి నందకిషోర్ గారు, మీ కథ గురించి వింటున్నాను, చాలా బాగుందంట, నేను ప్రయత్నించచ్చా, నాకు ఎవరో చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టా. ష్యూర్ బ్రో అని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు. మాది అప్పుడు 2 రూమ్స్ ఆఫీసే. వస్తే అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాసిన ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఒక థాట్ ఢిల్లీ వరకు ప్రయాణించింది. అంటే ఇది చిన్న కథ కాదు, డెఫినెట్లీ కాదు. నెక్స్ట్ సో అలాగ నా ప్రసాద్ అనే పాత్ర నాకు వచ్చి, వాడు ఊతపదంగా చిన్న కథ కాదు అనే వాడు ఊతపదం ఈరోజు ఇండియా మొత్తం మోత మోగిపోతున్నదంటే ఇది చిన్న కథ కానే కాదు. ఒక 9 to 5 జాబులు చేసుకొని, ఇండియాలో చదువుకొని, అమెరికా వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకొని, పొద్దున్న నుంచి రాత్రి వరకు డెస్క్ మీద కూర్చుని పని చేసుకుని, సిద్ధార్థ్ రాళ్లపల్లి, వాల్టర్ ప్రొడక్షన్స్, సృజన్ ఎర్రబోళ్ళు, ఎస్ ఒరిజినల్స్, వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని, బేసిక్లీ ప్రొడ్యూసర్ అన్నారు కానీ నన్ ఆఫ్ అస్ ఆర్ యాక్చువల్లీ ద కన్వెన్షనల్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్రొడ్యూసర్ అంటే ఒక టైప్లో ఉంటుంది, అసలు ఆ వర్డే కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఫనీగా ఉంటుంది అది. వాళ్ళు అంత కష్టపడి దాచుకొని ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎవరో ఒక బాబు సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా తీయాలంటే వాళ్ళు నమ్మారు. అంటే చిన్న కథ కాదు, వాళ్ళు నమ్మి దీనికి డబ్బులు పెట్టారంటే అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో, ఇందాక బాలబొమ్మల గారు చెప్పినట్టు, ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోకూడదు, మెట్రిక్స్ ఏంటో, డైనమిక్స్ ఏంటో, కొలతలు ఏంటో, లెంగ్త్ ఏంటో, విడ్త్ ఏంటో అని వినోద్, సెన్సిటివ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ వినోద్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ స్టేజ్ విల్ అండర్స్టాండ్. సినిమాకి ముందు కంప్లీట్లీ వేరండి, ఒక డార్క్నెస్. సినిమా తర్వాత ఇప్పుడు ఒక వెలుగు, ఒక వెలుతురు. ఓకే, ఢిల్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అని వస్తుంది, కానీ దాని ముందు నమ్మకం, ఆలోచన